క్షణార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన అంత బాగేనా? ఇక ఇయాలటి వార్తలేమున్నాయో పురాగాసుకుందాం పారి. చిన్న వానలకే ఊరు ఉప్పొంగుతుంది. వాగులు వంకలు పొంగి ఒర్లుతున్నాయి. బీదసాదలకు పని చేసుకొని పొట్ట నింపుకుందామన్నా పని దొరుకుతలేదు. 4 మెతుకులు ఉడకేసుకుందామంటే ఒంటిల్లు నిండా కురుస్తున్న వానబొట్లను ఒడిసిబట్టనికే గిన్నెలు, కటోరలు, బొగానలు అన్నీ నేల మీదనే ఉంటున్నాయి. ఒక్కో రెక్క పొదివి చేసి వేసుకున్న చిన్న గుడిసె కూడా వానకు కొట్టుకపోయే పరిస్థితి. కొండ కోన విరిగిపడి పానాలు నీళ్ళలోనే కొట్టుకోబోతున్న చెడ్డ కాలం ఇది. పేదోని గోసలు ఇవైతే ఇక కాంక్రీట్ జంగల్లో హైబ్రిడ్ జాబ్ చేసే వాళ్ళ గోసలు ఇంకో తీరుంటాయి. ఎంత పెద్ద వాన పడ్డా పొట్ట చేతిల పట్టుకొని బయట తిరిగేటోళ్ళ గోస ఇంకో రకం. బయటకు కాలు పెడితే ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి. ఎక్కడ ఏ రోడ్డు ఎప్పుడు తెగిపోతుందో తెలియదు. ఏ నిమిషం ఏ చెట్టు విరిగి పడుతుందో తెలియదు. పానాన్ని పిడికిట్లా పెట్టుకొని కాలానికి ఎదురు తిరుగుతున్న మనుషులం మనం. ఇప్పుడు సర్కారు వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. ఇటు రావద్దు అటు పోవద్దు అంటే సిట్టమనే భద్రపడాలి. ఇక ఈ పరిస్థితులలో మనం ఎరుక చేసుకోవాల్సిన వార్తలు ఇనుర్రి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద వానలు ఎన్నడూ లేని విధంగా కురుస్తూనే ఉన్నాయి. 20 ఏళ్లలో ఇదే ఇటువంటి ఘోరమైన వాన కురుసుడు అని వాతావరణ శాఖ చెప్పింది. ఇక ఇంత వానకు మన రోడ్డులు నిలుస్తలేవు, రైలు పట్టాలు తెగుతున్నాయి, నెగులుతలేవు, ఆనకట్టలు తెగిపోతున్నాయి, రహదారులు కొట్టుకపోయి తొవ్వలు కోసుకపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం చూసుకుంటే 117 ఊళ్ళు ప్రపంచంతోన సంబంధం తెగిపోయి ఒంటిగా నీళ్ళలో ఇరుక్కున్నాయట. ఆ ఊళ్ళకు పోయే తొవ్వలన్నీ మూతపడ్డట్టు పంచాయతీ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తించిరట. ఇక అత్యధికంగా ఉమ్మడి పాలమూరు జిల్లాల 33 ఊళ్ళకు లోపటికి పోయే దారులన్నీ కూడా దెబ్బతింటే కరీంనగర్లో 20 గ్రామాల రోడ్లు పాడైనాయట. అంతేకాకుండా 20 గ్రామాలకు సంబంధాలు కట్ అయినాయట. ఇక మహబూబాబాద్లో 30 గ్రామాలు, ఉమ్మడి మెదక్లో 8 గ్రామాలకు, నిజామాబాద్లో 7 గ్రామాలకు, నల్గొండలో 4 గ్రామాలకు వెళ్ళే దారులు రహదారులు కొట్టుకుపోయినాయట. ఇక ఊళ్ళల్లో ఉండేటి చిన్న చిన్న రోడ్లు ఎన్ని తగినాయో అంచనా వేసుడైతే ఇప్పటికీ కష్టమే. కానీ 117 ఊళ్ళకైతే రహదారులతో ఉన్న కనెక్షన్లు కట్ అయినాయట. ఇది జరంతా వానలు సర్దుమనిగేదాకా లోపల ఊళ్ళు ఏమైనాయో ఎట్లున్నాయో అన్నది తెలియదట. అయితే ఇప్పటి మందం జనాలకు కావాల్సిన అవసరాలు తీర్చేటందుకు గాను సర్కారు చర్యలు తీసుకునిక సిద్ధంగా ఉన్నదట. ఇక రైలు పట్టాల పరిస్థితి కూడా అంత మంచిగా ఏం లేదు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 80 రైళ్లు రద్దు చేస్తున్నట్టు ఒక కీలక ప్రకటన మన చెవినేసింది. దాంతో పాటు 48 ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్టుగా సుత చెప్పిర్రు. విశాఖపట్నం నుంచి కడప పోయే తిరుమల ఎక్స్ప్రెస్ ను సుత అధికారులు రద్దు చేసిరట. విశాఖపట్నం నుంచి విజయవాడ పోయే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను భీమవరం మీదుగా దారి మళ్లించిర్రు. ఇక కాజిపేట, రాయనపాడుల ట్రాక్లు తెగిపోవడంతోటి రైళ్లను మొత్తానికే ఆపేసిరట. మీరైతే పైల ముండుర్రి. ఇప్పటికే ఈ వానలు కొట్టి మన తెలంగాణలో 18 మంది పానం ఇడిచిండ్రు. ఎంతో మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎన్ని పానాలు వికినాయో తెలియదు. ఇప్పుడు ప్రాణాలతోటి ఉండుడే పెద్ద పండగ. లైట్స్, సౌండ్, రోల్ కెమెరా, యాక్షన్. అబ్బా ఎన్ని రంగులో! అగో శంకిల బట్టలు, పెద్ద పెద్ద కెమెరాలు, రిచ్చు బతుకులు, ఆకాశాన్నంటే పెద్ద పెద్ద బంగ్లాలు. అమ్మో ఎంత బాగున్నది కలల ప్రపంచం. అదేంది ఇప్పుడు వార్తలల్లో వరదలు వానలు ఇనొస్తుంటే మా లతక్క రంగుల లోకం గురించి మాట్లాడుతుందని అనుకుంటున్నారా? ఇగో ఈ పొద్దు వార్తలల్లో వానలు కాకుండా ఇనొస్తున్న మాటలు కలకత్తా డాక్టర్ కేసు, ఇంకా కేరళ హేమ కమిటీ రిపోర్టు గురించే. ఇక కేరళ హేమ కమిటీ రిపోర్టును విడుదల చేసి కేరళ సినిమా ఇండస్ట్రీలో ఆడోళ్ళ పరిస్థితి బాగలేదని, అసలు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో కండ్లకు కట్టినట్టు రిపోర్ట్ ఇచ్చిర్రు. ఇక అది ఏ సినిమా ఇండస్ట్రీకైనా వర్తిస్తుందని మేధావులు, సినిమా విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇక ఈ రిపోర్టు వచ్చుడుతోటే ఇంకా కొన్ని విషయాలు సుత బయటకు వచ్చినాయి. ఇక సినిమాలలోనే కాదు రాజకీయాలలో సుత కాస్టింగ్ కౌచ్ ఉన్నదని కేరళకు చెందిన ఓ ముఖ్య నాయకురాలు బాంబు వేసింది. ఇక ఆ వివరాలు ఏంటివో మీరే నూర్రి. కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు రోజ్బెల్ జాన్ రాజకీయాలలో సుత కాస్టింగ్ కౌచ్ ఉన్నదని బయటపెట్టింది.
ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడుందిరా సామి అని అందరు నెత్తులు పట్టుకుంటున్నారు. ఇక పార్టీల చాలా మంది మొగ నాయకుల నుండి మహిళా నేతలు ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు ఆమెతోనే ఉన్నాయని, ఇక టైం వచ్చినప్పుడు బయట పెడతానని రోజ్ మేడం అన్నది. అంతేకాదు నాయకులతోటి సన్నిహితంగా ఉన్నోళ్ళకే పదవులు వస్తాయట. ఇప్పుడు కొంతమంది అట్ల పదవులు పొందినోళ్ళే ఉన్నారని ఆమె అన్నది. అయితే రోజ్ మేడం మాటలు కేరళ రాజకీయాలలా సంచలనమే సృష్టిస్తున్నాయి. కొందరైతే ఆమె మాటలను ఖండించి అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చిరట. చూసిరా, నిజం మాట్లాడేటోళ్లకు ఈ సమాజంలో సాధించేటోళ్లే ఉండరు. నిజం అంటే ఈ లోకులకు బుగులు బుగులు. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఈ సామెతకు బీజేపీ పార్టీలు మస్తుగా కుదురుకుంటారు. అధికారం ఉన్నదన్న గర్వంతోన అడ్డు అదుపు లేకుండా ఎగిరెగిరి పెడుతున్నారు. ఇంతింత అనుకుంటే ఇల్లంతా నాదే అన్న చందాన బీజేపీ పార్టీలు ప్రజాధనాన్ని సొంతధనం అనుకుంటారో లేకపోతే ప్రజా ఆస్తిని సొంత ఆస్తి అనుకుంటున్నారో ఏమో కానీ వాళ్ళ చేష్టలు చూస్తుంటే షీ కొట్టకుండా నలుగు తిట్టకుండా ఉండలేకపోతాం. ఇంతకీ ఏమైందని గింత గుసాయిస్తున్నామే లతక్క అని అనుకుంటున్నారేమో. మీరే ఇనుర్రబ్బా, లేకపోతే ఆ గబ్బు నాయకులను నేను ఊకినే తిడుతున్నాని మీరు అనుకుంటారా ఏంది? మా నాయన ముఖ్యమంత్రి అయితే మాత్రం మా ఊరికి రోడ్లు వేపిస్తే మాత్రం ఆ రోడ్లు నావే అని పొద్దస్తమానం ఆ రోడ్డుకు కాపలా కాసుకుంటా వచ్చిపోయేటోళ్లను రానేయకుంటుంటామా ఏంది? కానీ బీజేపీ పార్టీలు అట్లా కాదు. శనివారం ప్రధాని మోదీ షురూ చేసిన మీరట్ లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్లా బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయిరట. మహిళా ప్రయాణికురాలతో పాటు ఆమె అన్న ఇన్ఫ్లుయెన్సర్లుగా రైళ్ల వార్తను రైలును షూట్ చేసుకొని పోనికే బీజేపీ పార్టీ వాళ్ళని పిలిస్తేనే వచ్చిరట. కానీ కార్యకర్తలు మాత్రం రైల్లో ఒక భోగి నుంచి ఇంకో భోగిలకు పోతున్న అన్నా చెల్లెండ్లను ఆపి ఈ భోగి మాది, ఇందులకు మీరు రావద్దు అని రెచ్చిపోయిరట. అంతేకాకుండా మహిళను దొబ్బిరట కూడా. ఇదేం చిత్రం, పిలిచిందే బీజేపీ పార్టీలు, మాతోన అవసరం ఉండే పిలిచిర్రు, ఇప్పుడేమో ఇట్లా చేసుడేంది, ఆడామె అనే గౌరవం కూడా లేకుండా ఇట్లా చేసుడేంది అని అందరు తిట్టిపోస్తున్నారు. ఇక వాళ్ళ సర్కారే రైళ్ళని తెచ్చింది కదా అని చెప్పేసి ఆ రైలు మావే, ఇంకెవ్వరు ఎక్కొద్దు అనుడేందని సుతా అందరూ ఆ కార్యకర్తలను చెడాపెడా తిట్టిపోస్తున్నారు. जी मैम बता देंगे एक्चुअली मेरी हमें अपने कैबिन से हम क्योंकि लास्ट वाले डोर से ओपन तानने अभी हम अपने कैबिन से लास्ट वाले डोर से कुछ खाने पीने के लिए लेने जा रहे थे, नहीं लेने जा रहे थे तो किसी अंकल ने उनकी वीडियो भी है मेरे पास, किसी अंकल ने हमें बोला कहाँ जा रहे हो, एक मिनट तुम लोग कहाँ जा रहे हो, ये भाजपा का कैबिन है। हमने बोला हम खाना लेने जा रहे हैं, हमें जाने दो। नहीं यहाँ से नहीं जा सकते, जाओ यहाँ से। तो इसने बोला कि भैया हम खाना ही तो लेने जा रहे हैं, तो वो हमें जाने वो जाने नहीं दे रहे थे। फिर हम वो बोले तो मुझे जानते नहीं हो, मैं भाजपा का कार्यकर्ता, तो बोला हम तो नहीं जानते। फिर उन्होंने हमें जाने दिया। फिर जब हम वापस आ रहे थे उन्होंने हमें फिर रोक लिया, फिर वहाँ पे वो बहस करने लगे और फिर हमें धक्का दिया कि तुम ये बार बार आना जाना क्यों हो रहा है यहाँ से। नहीं मैं नहीं जानती, बीजेपी के कार्यकर्ता है कि इस कैबिन में कोई नहीं आ सकता। मेरे पास वीडियो भी है। ये देखिए बदतमीजी कैसे कर रहे हैं, कैसे बदतमीजी कर रहे हैं, मतलब किसी लड़की के साथ बीजेपी के कार्यकर्ता ऐसे बदतमीजी करेंगे क्या? ये देखो मुझे मारा भी है, छोटी सी हाइट की, ये देखो ये धक्का दे रही थी, मैंने यहाँ पे लगी है। मतलब देखो ये मारेगा मुझे, देखो ये मारा। देखो बीजेपी कार्यकर्ता ये काम करेंगे। अगर मान लीजिए बीजेपी की लीड हायर कमान ने इस ट्रेन को रखा है एंड वी आर इन्फ्लुएंसर्स, हमें इनवाइट किया है, शी इज अ गर्ल, हमारे साथ और भी आगे लड़कियां हैं, अगर इनके साथ ऐसा काम किया जाएगा और आप अपनी इस ट्रेन को अपनी बपौती मानेंगे। अगर बीजेपी वाले, हम लोग मेरठ से हैं, वी आर फ्रॉम जागृति विहार, वी हैव अ चैनल ऑन इनक्रेडिबल मेरठ। प्लीज 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 आपकी मैं बात बताऊंगा, प्लीज प्लीज हम भी भाजपा से नहीं आप लोग संजय, तो पीपल बीजेपी वाले लोग ऐसा इस ट्रेन पर कब्जा करना चाह रहे हैं कि उनकी ट्रेन है, दे वांट कि उनकी ट्रेन हम उनके केबिन से न निकले। जब यहाँ से रास्ता है तो निकला जाएगा ना। एंड दे आर मिसबिहेविंग विद माय सिस्टर। उन्होंने बोला कि यहाँ से निकलना नहीं है, बार बार क्यों निकल रहे हो, जबकि हम एक बार ऐसे गए एंड देन वी स्टार्टेड कि हम लोग आगे जा रहे हैं। तो हाँ हमारा वीडियो है हमारे पास, सी दिस इज द वीडियो। ये देखो ये मारेगा, ये देखो मारेगा, ये वीडियो देखो, फोन भी गिर गया मेरा नीचे। छोटी बहन अगर ये तो हम आपको
अरे यार तुमने बोला कि यहाँ से भाग नहीं पाए क्या आए हैं जबकि मेरी हुआ क्या है एंड देन वी हैव डिसाइडेड हम लोग आगे जा रहे हैं तो भाव वही एक मिनट कौन सा मीडिया है दिस वंदे भारत विल बी विथड्रॉन प्लीज आई एम वेरी एंग्री मैं बोल रहा हूँ सबको बोल रहा हूँ धरते उठा आई डोंट वांट टू डिवोट प्लीज स्टॉप दिस ट्रेन एज ऑफ नाउ एंड आई डोंट नो शी वाज अ सिस्टर no no I duly respect you I cannot tolerate this I cannot tolerate this that someone is misbehaving to my sister मैं सरकार का चिट्ठी चुरा दूंगा I have a channel 1,50,000 followers yes and I will degrade Indian Railway and BJP in both ways मेरी बहन के साथ बदतमीजी कर रहे हो बिल्कुल मेरी बहन के साथ बदतमीजी हो रही है I am crying someone is misbehaving with my sister and these police officers are supporting them ये पुलिस वाले को सपोर्ट कर रहे हैं कोई सपोर्ट नहीं कर रहा from BJP please Abhijit please stop this train I don't want to deport at Hapod I don't want to go anywhere please stop this train as of now as I'll make very much nuisance मैं nuisance create करूंगा how dare they मेरी बहन को मार रहे हैं वो He's hitting my sister. आप झूठ बोल रहे हैं मुकदमा करिए ना ये मुकदमा करिए सबूत है आपने नहीं किया सपोर्ट मुकदमा करिए अभी ये देखो इसने मारा कंप्लेंट लीजिए आप कंप्लेंट लीजिए आप उनकी भी लोग कंप्लेंट हम जो वो कह रहे हैं इनकी भी लोग कंप्लेंट ఇన్నరు కదా ఇయాల్టి వార్తలు మళ్ళా రేపు వచ్చి ఇచ్చంతరం ముచ్చట్లు చెప్తా అది వరదాకనైతే మన ఎన్ఐన్ మీడియాలో ఉన్న వీడియోలు అన్ని జర చూడుండబ్బా.